ఇంతవరకు మన దేశం నుండి అమెరికాకి వెళ్ళిన వస్తువు రూ. 100 ఇక్కడి నుంచి పంపిస్తే అక్కడికి వెళ్తే ఒక రూ. 1000 అయింది, ఒక 200 అయింది అనుకుంటే అక్కడ కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకొక రూ. 50 పన్ను అక్కడ ఉన్న ప్రభుత్వం అదనంగా భారతీయ వస్తువుల మీద వేయడంతో మన వాటి రేట్ 250 అవుతుంది. అది అందువలన మన దానికంటే తక్కువ రేటుకి వేరే వస్తువులు వస్తుంటే అది కొనడం ప్రారంభించారు, మనవి కొనడం తగ్గించారు. దాంతో అక్కడ ఆల్రెడీ మన వస్తువులు స్టాక్ ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి పంపించడం తగ్గిపోయింది. ఎగుమతులు భారీగా తగ్గినాయి. ఆగస్టు నెలలో అమెరికా ఎగుమతులు 16.3% తగ్గిపోయినాయి. తాజాగా చెప్తున్నటువంటి లెక్క ఇది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI సంస్థ చెప్తున్నటువంటి లెక్క. $6.7 బిలియన్ ప్రస్తుతం మనం ఎగుమతి చేశాం. టారిఫ్లు పెరిగి 50% పెరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా ఎగుమతుల్లో తగ్గుదల కనిపించింది. జూలైలో ఈ తగ్గుదల 3.6% అంటే జూన్కి 5.7% తగ్గినాయి. అమెరికాకి ఎగుమతులు చివరిసారిగా మే నెలలో పెరిగినాయి. అప్పుడు 4.8% వృద్ధి చెంది $8.8 బిలియన్ నమోదైనాయి. ఇప్పుడు $6.7 బిలియన్ తగ్గిపోయింది. టారిఫ్ల్లో భారీగా పెరుగుదల కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది అన్నటువంటిది లెక్క చెప్తున్నారనమాట.